పర్యటన ఏపీలో ఆసక్తికర రాజకీయాలకు తెరలేపింది. టీడీపీ బీజేపీలో చంద్రబాబు వ్యతిరేకుల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం బహిరంగమైంది. అమిత్ షా టూర్ను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తే ఆ మైలేజీ రాకుండా చూసేందుకు కొందరు బీజేపీ నేతలు ప్రయత్నించారు. అమిత్ షా ఏపీ టూర్ను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో టీడీపీ సక్సెస్ అయిందా? టీడీపీ బీజేపీ మధ్య గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు ఫలించాయా? ఏపీలో మిత్రపక్షాల రాజకీయం రసకందాయంలో పడింది. అమిత్ షా పర్యటన సాక్షిగా ఏపీలో ఆసక్తికర రాజకీయానికి తెరలేచింది. తెలంగాణ లైన్లోనే ఏపీలోనూ టీడీపీ విషయంలో నిర్ణయం తీసుకోవాలనే దిశగా కొందరు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తుంటే బీజేపీతో ఉన్న గ్యాప్ను తగ్గించుకునే ప్రయత్నాల్లో పడింది టీడీపీ. బూత్ స్థాయి కార్యకర్తల మహాసమ్మేళనంలో పాల్గొనడానికి అమిత్ షా హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడం నుంచే టీడీపీ తన మార్కును ప్రదర్శించే ప్రయత్నం చేసింది. చంద్రబాబుతో కలిసి అమిత్ షా ఒకే విమానంలో రావడం, ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్టులో అంబులెన్స్లను ప్రారంభించడం వంటి కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయి. చంద్రబాబు నివాసంలో విందుకు హాజరయ్యారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, కంభంపాటి హరిబాబు ఉండగా టీడీపీ వైపు నుంచి సుజనా చౌదరి, యనమల, కళా వెంకట్రావు, లోకేష్ పాల్గొన్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ తగ్గుతుందనే భావన వ్యక్తమైంది. కొంతకాలంగా టీడీపీ బీజేపీల మధ్యనున్న అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. వాస్తవానికి గురువారం సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రావాల్సిన అమిత్ షా చంద్రబాబుతో కలిసి వచ్చేందుకే టూర్ షెడ్యూల్ను మార్చుకున్నారు. ఈ రకంగా ఈ రెండు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ కొద్దిమంది కింది స్థాయి నేతల మధ్యన ఉన్నదే తప్ప పై స్థాయిలో అంతా ఒక్కటేనన్న భావనను సంకేతాలు పంపారు. ఇది చాలా వరకు వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఏపీ బీజేపీలో టీడీపీ వ్యతిరేకులు తెలివిగా వ్యవహరించారు. అమిత్ షాతో భేటీ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు బీజేపీకి ఇబ్బందిగా మారుతున్నాయనే కోణంలో అమిత్ షాకు వివరించారు. తెలంగాణ తరహాలోనే ఒంటరిగా ఉంటే బలపడతామంటూ సంకేతాలిచ్చారు. అమిత్ షా చంద్రబాబు నివాసంలో ఉండగానే కావూరి సాంబశివరావు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అలాగే టీడీపీ విధానాలను తప్పుపట్టారు. ఇదే విషయాన్ని అమిత్ షాకు వివరించారని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ యొక్క పాపులారిటీ తగ్గుతోంది అని మన కళ్ళ గుర్తులు కనబడుతుంది. ఈ పరిస్థితుల్లో మీరు జగన్తో కలిసిపోయే అవకాశం ఉంది. జగన్ పాపులారిటీ పెరుగుతుందని మీరు అన్నారా? అంటే టీడీపీ తగ్గుతుంది కాబట్టి మనం పెరిగింది అనుకోవాలా? అంటే జనంలో వచ్చింది నాకెక్కడ కనబడలేదు. నాకు తెలుగుదేశం పార్టీ తగ్గుతుందని కనబడుతుంది కానీ జగన్ అంగుళం పెరిగినట్టు నాకు ఎక్కడ కనబడలేదు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీలో చాలా మంది కార్యకర్తలు ఉన్నారనే విషయాన్ని స్వయంగా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతున్న సందర్భంలో కొంతమంది కార్యకర్తలు టీడీపీని వదిలేయండి, బీజేపీని కాపాడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో అమిత్ షా దృష్టిని ఆకర్షించారు. దీంతో గందరగోళానికి సంబంధించిన వివరాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు అమిత్ షా. టీడీపీకి పొత్తు ఉండకూడదు. ఎందుకు ఏమున్నా బీజేపీ ఏం చేయగలుగుతున్నాం? ఏదైనా టీడీపీ వాళ్ళ జన్మభూమి అన్నారు, ఏదైనా జన్మభూమి కార్యక్రమం అయితేనే పని అవుతుంది. ఈ బీజేపీ ఎంత పైన ఉండి కూడా మేమేం చేయగలుగుతామండి? అమిత్ షా ఏపీ పర్యటన బీజేపీకి ఎంత మేరకు ఉపయోగపడుతుందో ఏమో కానీ కమల దళాధిపతి పర్యటన సాక్షిగా ఏపీలో ఆసక్తికర రాజకీయానికి తెరలేచిందనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే టీడీపీ విషయంలో బీజేపీ అధిష్టానం ఏం చెప్పినా సరే తమ వ్యూహాలను అమలు చేసుకుంటూ వెళ్తామనే సంకేతాలు పంపడంలో బీజేపీలోని టీడీపీ వ్యతిరేకులు కొంతమేర సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. అమిత్ షా కూడా ఈ వర్గాన్ని వారించకుండా, ప్రోత్సహించకుండా తన మార్క్ చాణక్యాన్ని ప్రదర్శించారు. ఏపీలో బీజేపీ ఆడుతున్న గేమ్ ని ఎదుర్కోవడం టీడీపీకి కత్తి మీద సాములాంటిదే.